హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కోర్టులో కేసు మొదలైంది. హరినారాయణ గారు పెద్దవారు, అనుభవశాలి అవటం వల్ల ఇలాంటి వాళ్ళని చాలామందిని చూడటం వల్లేమో బాగానే వాళ్ళ చేత విషయాలు కక్కిస్తున్నారు. ఆయన ఎక్కువగా వాదనతో హంగామా చేయరు. ఒకటి రెండు చిక్కు ప్రశ్నలతో అవతల వారిని అయోమయం చేసేసి ఉన్న నిజం రాబడతారు. నేను కూడా కోర్టులో బోనెక్కి వరప్రసాద్ మొదటి వారిగా నేను పడిన కష్ట నష్టాలను సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. నిర్భయంగా నిర్మోహమాటంగా నా బాధలు చెప్పి వారి రూపం బయట పెట్టాను. కోర్టులో వాదనలు జరుగుతున్నా ప్రతిరోజు బ్రహ్మి, అత్తయ్య, సునీత ముగ్గురు వస్తున్నారు. నేను వారితో రాకుండా విడిగా వెళ్ళొస్తున్నాను. బ్రహ్మి కూడా నన్ను రక్షించిన వ్యక్తిగా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు, బ్రహ్మి ఈ కేసుని హరినారాయణ గారికి ఎందుకు అప్పచెప్పాడో. ఈ కేసు మొదలవగానే తాను కూడా ఒక ముఖ్యమైన సాక్షిగా బోనెక్కాల్సి వస్తుందని అతనికి ముందే తెలుసు. అతను సాక్ష్యం చెప్పిన మర్నాడే అతను హరినారాయణ గారి ఇంటి దగ్గర నుంచి రాత్రి 10 గంటల వేళ ఇంటికి వస్తుంటే కారును అటకాయించి గోండాలు అతను చిత్తుగా తన్నారు. ఎలాగో అతను తప్పించుకుని బయటపడి ఆటో ఎక్కి రక్తసిక్తమైన బట్టలతో ఇంటికి వచ్చేశాడు. వెంటనే డాక్టర్ గారు వచ్చి వైద్యం చేశారు. కాస్తలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడట. ఈ వార్త వినగానే నేను, సునీత పరిగెత్తాం. ఇంట్లో డాక్టర్ గారు ఉన్నారు. ఇంకా ఎవరెవరో చూడటానికి వచ్చారు. ఇల్లు కిటకిటలాడిపోతుంది. సునీతను చూడగానే అత్తయ్య గొల్లుమంది. నేను చావకుండా ఈ దారుణాలు చూడటానికే బతికి ఉన్నానేమోనమ్మా అంటూ ఏడ్చేసింది. నేను బ్రహ్మి గదిలోకి వెళ్ళాను. మంచం మీద ఒంటి నిండా బ్యాండేజెస్తో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని చూడగానే నిశ్చేష్టురాలనయ్యాను. కాస్త ఆలస్యమైతే ప్రాణానికే ముప్పొచ్చేది అని డాక్టర్ గారు అన్నారు అని అత్తయ్య అంటుంటే విని వణికిపోయాను. అక్కడున్న ఆడాళ్ళందరూ ఈ కష్టాలన్నిటికీ ఇదిగో ఈ మహాతల్లే కారణం అన్నట్టు నన్ను యగాదిగా ముఖాలు మార్చి నిరసనగా చూస్తున్నారు. నేను బ్రహ్మి మంచం దగ్గరకు వెళ్తుంటే అత్తయ్య హఠాత్తుగా వచ్చి నాకు చేతులు జోడించింది. అమ్మ తల్లి, నీ కాళ్ళకు దండం పెడతాను, ఇకనైనా వాణ్ణి వదిలేయి, మా జోలికి రాకు, మా ఇంట్లో అడుగు పెట్టకు, వెళ్ళు అంది. హరినారాయణరావు గారు చప్పున వచ్చి నా రెక్క పట్టుకుని, సుకుమారి మనం ఇంటికి వెళ్దాం పదా అంటూ బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. నంగనాచిలా చూస్తోంది అని ఒకరంటే అసలు ఇదంతా ఆవిడ గారి వల్లే అని ఇంకొకరు. ఈ మహా తల్లి అతనికి సునీతకి పెళ్లి కానివ్వకుండా చేస్తుందట అని మరొకరు. అమ్మో ఎంత జాణ! ఇలా ములుకుల్లా వచ్చి నా మనసును చీల్చేస్తున్నాయి వారి మాటలు. నేను ఆవేశంగా వెనక్కి తిరుగుతుంటే హరినారాయణ గారు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. వీళ్ళకేం పని లేదా, నన్నెందుకలా ఆడిపోసుకుంటారు అన్నాను. వాళ్ళ నోళ్లని మనం కట్టేయాలంటే ఒకటే మందు. ఏమిటది అన్నాను. నువ్వు కొన్నాళ్ళు అసలు బ్రహ్మిని చూడటం కానీ మాట్లాడటం కానీ చెయ్యొద్దు. కనీసం ఈ కేసు పూర్తయ్యే వరకైనా. మీ మామగారు ఇదంతా మీరిద్దరూ కలిసి చేస్తున్నారు నాటకం అని రుజువు చేయటానికి మహాప్రయత్నిస్తున్నాడు. నువ్వు కాస్త నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది. కేసు గెలవటం సులభం చేస్తావో క్లిష్టం చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆయన నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి నేను చెప్పింది బాగా ఆలోచించుకో అని మరోసారి హెచ్చరించి వెళ్ళారు. నేను ఒంటరిగా అక్కడే చీకట్లో వరండాలో కూర్చుండిపోయాను. నాకు తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళాలి అని కూడా అనిపించలేదు. నా కళ్ళ ముందు మంచం మీద పడి ఉన్న బ్రహ్మీ రూపమే మెదులుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అతను నాకు తెలుసు. ఏనాడు ఒంట్లో బాగాలేదని కానీ మంచం మీద ముసుగు తన్ని పడుకోవటం కానీ నేను ఎరగను. ఎప్పుడైనా జ్వరం వస్తే ఏదో కషాయం మింగి అదే పోతుందిలే అంటూ తిరిగేసేవాడు. బాగా జలుబు చేస్తే ముక్కు చీదుతూ అది ఎదుటివారికి ఇబ్బంది అన్నట్లుగా బాధపడిపోయేవాడు. ఆవిరి పట్టి అమృతాంజనం పులిమి అలాగే తిరిగేవాడు. బ్రహ్మికి అనారోగ్యం అంటే ఏమిటో తెలియదు. అతను నీరసంగా ఉండగా నేనెప్పుడూ చూడలేదు. ఆ లక్షణాలన్నీ నేనే పుణికిపుచ్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి చీటికి మాటికి ఏదో ఒక జ్వరమో తలనొప్పో ఒళ్ళు నొప్పులో వస్తూనే ఉంటాయి. నేను మంచం మీద పడుకుంటే బ్రహ్మి మంచం దగ్గర కూర్చొని కథలు కబుర్లు చెప్పేవాడు. అతను ఇలా చెబుతూ నా బాధను మరిపింప చేసేవాడు. నాకు ఒంట్లో బాగాలేదంటే అతనికి ఇంకే పని మీద ధ్యాస ఉండేదే కాదు. ఇప్పటికి కూడా అదే అలవాటు. అలాంటిది అతనికి అన్ని దెబ్బలు తగిలి అలా మంచం మీద పడి ఉంటే ఆ దరిదాపులకి కూడా నన్ను రానివ్వటం లేదు. నేనంటే పడని భాగ్యమ్మ గారు వాళ్ళు అత్తయ్యని మంచి చేసుకుని ఆవిడ మనసులో నా పట్ల అసలే రగులుతున్న అసంతృప్తిని విషపు పొగగా మార్చివేశారు. బ్రహ్మి, నా మనసు ఆక్రోశిస్తుంది. ఈ లోకం, ఈ సంబంధ బాంధవ్యాలు, వాటి గోలేమిటో నాకు తెలియదు.
మనిద్దరం ప్రాణ స్నేహితులం. నన్ను నువ్వు ఎన్నోసార్లు ఆదుకున్నావు. నేను చూడు, నీకెంత కష్టం వస్తే కనీసం నీ పక్కనైనా కూర్చోలేకపోతున్నాను. నాకు వరుసగా అతను నన్ను రక్షించిన సంఘటనలే జ్ఞాపకం వస్తున్నాయి. ఒక్కొక్క జ్ఞాపకం నన్ను ఒక్కో కెరటంలా నువ్వు చేతకాని దానివి అనే భావంలో ముంచేసి ఉక్కిరిబిక్కిరి చేసి నిస్సహాయురాలను చేసేస్తుంది. నేను అక్కడే వరండాలో కూర్చుండిపోయాను. తెల్లవారిన తర్వాత సునీత వచ్చింది. బ్రహ్మి ఎలా ఉన్నాడు? ఎదురు పరిగెత్తి అడిగాను. బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మెలకువ రాగానే పెద్ద మనిషి సుకుమార్ ఎక్కడా అని అడిగాడు. నా ఒళ్ళు మండిపోయింది. సునీత, ప్లీజ్ అతన్ని తప్పు పట్టకు అన్నాను బ్రతిమాలుతూ. ఎందుకు తప్పు పట్టకూడదు? మేమంతా తన కోసం ఆదుర్దపడుతుంటే తనేమో సునీత, సుకుమారి ఒంటరిగా ఉందా, ఇంటికెళ్ళు అని నీకోసం ఆదుర్ద. నాకు ఒళ్ళు మండి ఏం చేశానో తెలుసా? ఏం చేశావు? అవతల గదిలోకి వెళ్ళి ఆంటీ మంచం ఉంటే హాయిగా పడుకుని నిద్రపోయి ఇదిగో ఇప్పుడే లేచి వస్తున్నా. ఇదేమిటి, తాళం వేసి ఉందేమిటి అంది. నేను తాళం చెవి ఇచ్చాను. సునీత తలుపు తీస్తూ రాత్రంతా ఇక్కడే కూర్చున్నావా అని అడిగింది. నేను మాట్లాడలేదు. నువ్వు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని తెలుసు, అందుకే మాస్టారు నన్ను వెళ్ళమని గోల పెట్టారు అంది. 8 గంటలు అవుతూ ఉండగా నేను ఫోన్ చేశాను. అవతల అత్తయ్యే తీసింది. అత్తయ్య, బ్రహ్మి ఎలా ఉన్నాడు? ఎంతో ఆశగా అడిగాను. అవతల నుంచి మౌనం సమాధానమైంది. ఆ వెంటనే టపీమని ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. నేను మళ్ళీ చెయ్యబోయి ఆగిపోయాను. నేను ఈ ప్రపంచాన్నంతా మొండి సాహసంతో ఎదుర్కోగలను, కానీ అత్తయ్య, ఆమెను ఎదుర్కోలేను. ఆమెను బాధ పెట్టకూడదనే బలహీనత నాలో ప్రవేశించి నా సాహసాన్ని హరించసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. పరిగెత్తుకు వెళ్ళి తీశాను. హలో అన్నాను. హలో, అవతల నుంచి కొత్త గొంతు వినిపించింది. ఎవరు? నేను విజయ్ని, సునీత కావాలి అన్నాడు. విజయ్ అంటే ఎవరు? నన్నే ఎవరని అడుగుతున్నారా? అసలు మీరెవరు? ఇంతలో సునీత పరిగెత్తుకొచ్చింది. ఏమిటి విజయ్ అంటున్నావు అంది. ఎవరో విజయ్ అట. ఆ విజయ్ వెంటనే ఫోన్ లాక్కుంది. విజ్జు, ఎప్పుడొచ్చావు? అబ్బా, కళ్ళు కాయలు కాసాయంటే నమ్ము. నా ఉత్తరాలు, గ్రీటింగ్స్ అందాయా? నేను నీకు చాలా చెప్పాలి. సునీత నన్ను అవతలకు వెళ్ళిపోమని సైగ చేసింది. నేను అవతలకు వచ్చేశాను. అరగంట ఫోన్లో మాట్లాడిన తర్వాత సునీత ఫోన్ పెట్టేసి 5 నిమిషాల్లో తయారై బయటకు వచ్చి, నా ఫ్రెండ్ ఢిల్లీ నుండి వచ్చాడు, నేను ఇప్పుడే వస్తా అని పరిగెత్తుతూ వెళ్ళి వెనక్కి తిరిగి, నేను ఎప్పుడొస్తానో తెలీదు, నా కోసం భోజనానికి చూడకు అనేసి వెళ్ళిపోయింది. ఎవరి విజయ్? ఆ పేరు వినగానే సుడిగాలిలా పరిగెత్తింది సునీత అనుకున్నాను. ఆ సాయంత్రం సునీత విజయ్ని ఇంటికి తీసుకువచ్చి నాకు పరిచయం చేసింది. మామూలు పైజమా, ఖద్దరు లాల్చీ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని భుజాన సంచి తగిలించుకుని ఉన్న అతను ఏ సోషల్ వర్కరో అంటే నమ్ముతాం, అలాగే ఉన్నాడు. అతని మాటల్లో దేశసేవ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. సునీత, అతను హాల్లో సోఫాలో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళు అత్యంత మెల్లగా మాట్లాడుకోవటం వల్ల ఎంత విందామన్నా ఏం మాట్లాడుతున్నారో కాస్త కూడా అర్థం కాలేదు. మర్నాడు అతను కొద్దిమంది సంఘ సేవకులతో కలిసి శాంతి పాదయాత్ర వెళుతున్నాడట. సునీతను కూడా రమ్మన్నాడు. సునీత వెంటనే సరే అనేసింది. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు. సునీత మర్నాడు మధ్యాహ్నం విజయ్ వెంట పాదయాత్రకు వెళ్ళిపోయింది. నేను తలపట్టుకుని కూర్చున్నాను. ఈ విజయ్ ఎక్కడి నుండి ఊడిపడ్డాడు బాబు? సునీతకు పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. అతని మాటల మహత్యం ఏమిటో గాని సునీత అతనికి ప్రియ స్నేహితురాల్లా అయిపోయి అతనేం చేయమంటే అది చేసేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత క్షణం తీరిక లేనట్లు ఎవరెవరికో ఒకటే ఫోన్లు, మా ఇంట్లో వారి సమావేశాలు. నేను వద్దని బతిమాలినా సునీత వినిపించుకోవడం లేదు. బ్రహ్మి దూరంగా ఉండిపోయాడు. నేనేమో కోర్టు చుట్టూ తిరిగే గొడవలు. సునీత వ్యవహారం చూస్తే ఎలా ఉంది? నాకు అన్నీ సమస్యలమయంగా ఉంది జీవితం. ఆ రోజు మధ్యాహ్నం నేను అప్పుడే ఉసూరుమన్నట్లు కోర్టు నుంచి తిరిగి వచ్చాను. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి. వచ్చే సోమవారం జడ్జిమెంట్ చెబుతారట. నేను ఇంట్లో కాలు పెట్టేసరికి ఇల్లంతా నానా కంగాళీగా ఉంది. సోఫాల నిండా పుస్తకాలు, కరపత్రాలు, కింద కార్పెంట్ మీద చించి నలిపి పారేసిన కాగితపు ఉండలు, టేబుల్ మీద సిరాబుడ్డి వలికిపోయి ఉంది. చేతులు తుడుచుకునే చిన్న తువాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసున్నాయి. కాఫీ కప్పులు తాగినవి అక్కడే పెట్టేసున్నాయి. సరసి కూతురికి ఒంట్లో బాగా లేదంటే ఊరెళ్ళింది. ఎప్పుడు ఎంతో పొందిగ్గా సర్ది అందంగా ఉండే ఇల్లుని ఈ విధంగా చూడగానే నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ ఏం చెయ్యను? నా కోపం ఎవరి మీద చూపించను? బయట కొంగు దోపి గదంతా శుభ్రం చేస్తుంటే టేబుల్ మీద నా పేరిట చీటీ కనిపించింది. సుకుమారి డియర్, నేను రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తాను. ఒక మీటింగ్కి వెళుతున్నాం. మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. 5 మందికి భోజనాలు రెడీగా ఉంచవలెను సునీత. నాకు ఆ ఉత్తరం చదవగానే మనసు
పొంగుతున్న లావాలా అయింది. ఇల్లంతా శుభ్రం చేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వస్తుంటే ఫోన్ మోగింది. సునీతే అయి ఉంటుంది. ఎక్కడో అక్కడి నుండి ఫోన్ చేసి ఏదో ఒక వార్త చెబుతుంది. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. ఇక గత్యంతరం లేని దానిలా వెళ్ళి ఫోన్ తీశాను. హలో, కొట్టినట్టే అన్నాను. హలో, అవతల నుంచి బ్రహ్మీ కంఠం వినిపించింది. బ్రహ్మీ చప్పున ఫోన్ని అత్యంత ప్రియమైన వస్తువులా పదిలంగా 2 చేతులతో పట్టుకున్నాను. ఎలా ఉన్నావు అడిగాను. కులాసాగానే ఉన్నాను అన్నాడు. అతని గొంతు ఇంకా నీరసంగానే ఉంది. ఎన్ని రోజులైంది నీ గొంతు విని, నిన్ను చూసి? వారమేగా. నువ్వు పడితే నీకు తెలుస్తుంది ఆ బాధ. ఐఎమ్ సారీ అన్నాడు. నిన్ను చూడటానికి నేను రాలేదు. నా మీద కోపంగా ఉందా? అసహ్యం వేస్తుందా? మా సుకుమారి అంత మంచి అమ్మాయి అనుకుంటున్నాను. నాకు మా టైపిస్ట్ శర్మ అంతా చెప్పాడు. ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు అమ్మ గొడవ చేయటం అంతా చెప్పాడు. ఐఎమ్ సారీ. ఆ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే ఉంది. నా ఒంట్లో బాగోలేనప్పుడు అమ్మతో ఏమీ గొడవ పెట్టుకోకుండా దూరంగా ఉండి నా గౌరవం కాపాడి మంచి పని చేశావు. నీకు నేను ఏం బహుమతి ఇవ్వను చెప్పు? నాకు త్వరగా వచ్చి కనిపించు. ఇప్పుడు వచ్చేయనా? లేచి నడవగలవా? వద్దు, బాగా రెస్ట్ తీసుకో. అబ్బా, ఈ వారం రోజులు నేను ఎంత నరకం పడ్డానో తెలుసా? నాకు సంతోషంగా ఉంది సుకుమారి అన్నాడు అతను. ఎందుకు? నా రోగం కుదిరిందనా? నేను నరకం పడ్డాననా? నీ మనసు నా గురించి ఎంత ఆలోచించగలదని తెలుస్తున్నందుకు. నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. సంతోషం కలిగినా కోపం కలిగినా. అసలేంటో ఈ వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాను, కానీ నేను ఒక ప్రాణం లేని యంత్ర శరీరంలా ఉన్నాను. లాయర్ గారు రోజు నిన్ను చూసొచ్చి ఏ రోజుకు ఆ రోజు నీ ఆరోగ్యం గురించి చెప్తూనే ఉన్నారు కాబట్టి నిగ్రహించుకుని ఆగగలిగాను. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పు ఈ మాటలన్నీ. అంత దూరం నుంచి వద్దు. కేసు గురించి తెలుసు, లాయర్ గారు అంతా చెప్పారు అన్నాడు. బ్రహ్మి, నా మూలంగా ఎన్ని కష్టాలు నీకు అన్నాను. నీ మూలంగా వచ్చినవి కదా. అసలు కష్టాలే అనిపించడం లేదు. ఫోన్ పెట్టైనా. అత్తయ్య ఏం చేస్తుంది అడిగాను. భాగ్యమ్మ గారు వస్తే పంపటానికి వాకిటి వరకు వెళ్ళింది. అదిగో గేటు దగ్గర మాట్లాడుతున్నారు. బ్రహ్మి, నీకు తెలుసా, ఆవిడ నా మీద ఉన్నవి లేనివి చెప్పి అత్తయ్య మనసు విషం చేసేస్తుంది. అవన్నీ నువ్వెందుకు పట్టించుకుంటావు? నా మనసులో ఎవ్వరూ విషం పోయలేరు కదా. నాకు ఏడుపు వచ్చేసింది. ఈ మధ్య అస్సలు ఏడవటం మానేశాను. నా మనసు వజ్రం కంటే కఠినమైందని అనుకున్నాను. అదేం లేదని ఇంకా ఎక్కడో మెత్తగా రాళ్లల్లో తాగిన నీళ్లలా కన్నీళ్లతో స్పందించేంత మృదువుగా ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మనకెందుకు ఇన్ని బాధలు అన్నాను ఏడుపు ఆపుకుంటూ. బాధ అనుకుంటే బాధ, లేకపోతే లేదు. చూడు, మనం చిన్నప్పుడు జామకాయల కోసం చెట్లెక్కేవాళ్ళం, గుర్తుందా? ఒళ్ళు కొమ్మలకు తగిలి గీసుకుపోయేది. అయినా లక్ష్య పెట్టేవాళ్లమే కాదు. ఎందుకని చెప్పు? పైన తీయని కాయలు అందుతాయని తెలుసు కాబట్టి. ఇప్పుడు కూడా అంతే అనుకుందాం. సుకుమారి, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఒకేసారి నడుస్తున్నప్పుడు తెలుసో తెలియకో కాలికి ఎదురు దెబ్బ తగులుతుంది. వేలు చిట్లి రక్తం వస్తుంది. తూలి పడబోయి రాయి తగిలి నుదురు వాస్తుంది. ఆ దెబ్బలకు భయపడి నడవటం మానేస్తామా? ఇంకాస్త జాగ్రత్తగా నడుస్తాం, అంతేనా అన్నాడు. అంతే అనుకో అన్నాను. సునీత ఏం చేస్తుంది? సునీత, అయ్యో రామ, నువ్వు సుస్థితో మంచం మీద పడి ఉన్నావు. ఇక్కడ మాకు ఇంకో ఆపద వచ్చి పడింది అంటూ విజయ్ గురించి చెప్పాను. విజయ్ వచ్చాడా అన్నాడు అతను. నీకు తెలుసా? సునీతకి బంధువుల అబ్బాయి. సునీతకు ఉత్తరాలు అవి రాస్తూ ఉంటాడు. ఆ మధ్య ఫారెన్ వెళ్ళాడు. అనసూయమ్మ గారికి అతనంటే అస్సలు గిట్టదు. ఎప్పుడూ ఒకచోట కాలు నిలవదు అనేవారు. మంచి అబ్బాయి. అవునా అంటూ సునీత అతనితో ఇల్లు పట్టకుండా ఎలా తిరుగుతుందో చెప్పాను. ఏం పర్వాలేదు, భయపడకు. విజయ్ నాకు తెలుసు, కానేం జరగదు. అదిగో అమ్మ వస్తుంది, పెట్టైనా అన్నాడు. నేను మళ్ళీ వీలు చూసుకుని చేస్తాను, నువ్వు చెయ్యొద్దు. సరే అన్నాను. ఉంటా. అతను ఫోన్ పెట్టేశాడు. అంతవరకు నిలబడి మాట్లాడిన నేను కాళ్ళు నొప్పి పుట్టడంతో అక్కడున్న కుర్చీలో కూర్చున్నాను. ఇదేమిటి చిత్రంగా ఉందే? నా మనసు ఇప్పుడు నీరసంగాను భారంగా వేదనామయంగా వేదాంత ధోరణితో అస్సలు లేదే. పూలతేరులా అతి తేలిగ్గా హాయిగా ఉంది. నేను బొగ్గన చెయ్యి పెట్టుకుని ఆ గదంతా కలిగి చూశాను. అది సర్దటానికి నేను కష్టపడినట్టే అనిపించలేదు. నేనెక్కడ ఉంది ఎందుకట? సునీతను చూసుకోవటానికే కదా. నాకున్న ముఖ్యమైన బాధ్యతల్లో మొదటిదే కదా. నేను సునీత చెప్పినట్టు వారి 5గురికి వంట చేయటానికి వంటింట్లోకి వెళ్ళాను. సరసి ఊరి నుంచి వస్తే నాకు పని తగ్గిపోతుంది. సరసి ఉంటే మా ఎవ్వరినీ పని చేయనివ్వదు. సరసి కొడుక్కి అనసూయమ్మ గారు ఉద్యోగం ఇప్పించారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. సరసికి చాలా కృతజ్ఞత ఉంది. విజయ్ గురించి నేను బ్రహ్మీకి హెచ్చరిక చేశాను. ఇక అతనిష్టం అనుకోసాగాను.
ఏమిటో బ్రహ్మితో అలా ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా హాయిగా ఉంది. నాకు తెలియకుండానే అతని తోడుని నేనెంత కోరుకుంటున్నానో నాకు అర్థమైంది. అతనికి ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళింటికి వెళ్లకుండా, అత్తయ్య గొడవ చేయకుండా నేను సహనం పట్టినందుకు, బ్రహ్మికి నా ప్రవర్తన నచ్చినందుకు నాకు ఆనందం కలిగింది. అతను ఆ మాట చెబుతుంటే నేను పడిన ఆ నరకానికి ఓదార్పులా ఉంది. నేను ఎంతగానో ఎదురు చూస్తున్న సోమవారం రానే వచ్చింది. జడ్జిమెంట్ చెప్పేది ఆ రోజునే. నేను సమయానికి ముందే వెళ్ళి కోర్టు ఆవరణలో ఉన్నాను. అక్కడ భర్లోకం, అతని వెంట తండ్రి కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. సునీత ఎక్కడో మీటింగ్ ఉందని ఉదయమే వెళ్ళిపోయింది. అందువల్ల నేను ఒక్కదాన్నే వచ్చాను. హరినారాయణ గారు ఇంకేదో కేసు ఉందని అది చూసుకుని కాస్త ఆలస్యంగా వస్తానని ఫోన్ చేశారు. అందువల్ల నేను ఒక్కదాన్నే కోర్టుకు రావాల్సి వచ్చింది. అయినా నాకేం భయం వేయటం లేదు. చిత్తశుద్ధితో, ఆత్మస్థైర్యంతో నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. వరండాలో నేను బెంచి మీద కూర్చుని ఉంటే ఆ భల్లోకం అటూ ఇటూ తిరుగుతూ గొప్పగా నా ముందు నుంచే పచార్లు చేస్తున్నాడు. నేను వెంట తెచ్చుకున్న పుస్తకం చూస్తున్నాను. వాళ్ళకి సాధ్యం కావటం లేదు, కానీ నా శరీరం వారి చేతుల్లోకి అందితే దాన్ని ఖండఖండాలుగా చీల్చి వాళ్ల కుక్కలకి తినిపించి ఉండేవాళ్ళు. నాకన్నా వారు ఇంకా ఆదుర్దాగా ఉన్నట్టున్నారు. ఒకచోట కూర్చోలేనట్లు చేతులు వెనక్కి కట్టుకుని ఆ ఆవరణ అంతా కలిగి తిరుగుతున్నారు. టైం అయింది. అందరం లోపలికి వెళ్ళాం. లోపల ఎక్కువ మంది లేరు. ప్రేక్షకులు చాలా కొద్ది మంది ఉన్నారు. వరప్రసాద్ స్నేహితులు చాలామంది వచ్చారు. వారు కంఠాలు తగ్గించి నా పేరు జత చేసి తిడుతున్నారు. నేను పట్టనట్టే కూర్చున్నాను. నా పక్కన లాయర్ గారి జూనియర్ కూర్చుని ఉంది. ఎడమవైపు కుర్చీలు వరుసగా ఒకటి అర్ర ఖాళీగా ఉన్నాయి. మేము ఊపిరి బిగపట్టుకుని వేచి చూస్తుంటే గౌరవ న్యాయమూర్తి గారు తన సుదీర్ఘమైన న్యాయ విచారణ వివరంగా తెలియజేస్తూ ఆ భల్లూకానికి తండ్రికి ఉరిశిక్ష, తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించింది అని చదివి వినిపించారు. నాకు మొదట అర్థం కాలేదు. ఇంతలో నా చెయ్యి ఎవరో అందుకున్నారు. ఉలికిపాటుగా తిరిగి చూశాను. నా కళ్ళు నేను నమ్మలేకపోయాను. నా పక్కన ఎప్పుడు వచ్చాడో బ్రహ్మి కూర్చుని ఉన్నాడు. న్యాయమూర్తి చదివే సారాంశాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తుంటే తదేకంగా ఏకాగ్రతతో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోని స్థితిలో ఉండి వింటున్న నేను బ్రహ్మి రావటాన్ని గమనించలేదు. నేను కళ్ళతోనే ఎప్పుడొచ్చావు అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాను. పుష్! అతను జడ్జి గారు చదివేది వినమని సూచించాడు. మేమిద్దరం ఒకరి చెయ్యి ఒకరం అత్యంత గట్టిగా ఎదురుగా న్యాయమూర్తి చెప్పబోయేది ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధమైనట్టుగా కూర్చున్నాం. ఆయన తన న్యాయ నిర్ణయం చదవగానే మా వెనక కూర్చున్న ఆడవారు వేగంగా బిగ్గరగా చప్పట్లు కొట్టేశారు. నా చెయ్యి బ్రహ్మి చేతి మీద గట్టిగా పట్టుకుంది. అతని చెయ్యి నా చేతి మీద మరింత గట్టిగా బిగుసుకుంది. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు నా గురించి ప్రశంసాపూర్వకంగా చదువుతున్నారు. ఈ కేసులో పట్టుదలతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, నిర్భయంగా న్యాయం, చట్టం దృష్టికి ఈ హంతకుల గురించి తెలియజేసిన సుకుమారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వారిని ఆదుకోవటానికి న్యాయస్థానాలున్నాయి. అయినా మన సంఘంలో ఆడపిల్ల ఇలా ధైర్యం చేసి ముందుకు వచ్చి తమ కష్టాలను తెలియజేయటం లేదు. పోయిన మనిషి రాదు కదా అని తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు. వారి మౌనం మరో అమాయక ప్రాణాన్ని బలి తీసుకోవడానికి సిద్ధమవుతుందని అర్థం చేసుకోవటం లేదు. పిల్లలు మరింత చొరవ, ధైర్యం కనపరచాల్సిన సమయం ఆసన్నమైంది. పెళ్లి అనేది పొరపాటుగా మారితే దాన్ని గుదిబండగా ఆజన్మాంతం మోస్తూ జీవచ్ఛవంగా బ్రతకాల్సిన అవసరం లేదు. న్యాయం సహాయంతో దాన్ని విడగొట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవాలి. నాకు తెలుసు, ఈ పోరాటం సామాన్యమైనది కాదని, ఇది మామూలు ఆడపిల్లల వల్ల అయ్యేది కాదని. పోరాటం సాగిస్తే ఒక్కోసారి అపజయం, ఎదుటి పార్టీ వెంటాడటం, హత్యా ప్రయత్నం చేయటం, ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదుర్కోవాలి. అన్నిటికంటే తమ జీవితం చాలా ముఖ్యం అని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి. కళ్యాణి వయసు ఆడపిల్లే సుకుమారి కూడా. కానీ ఆమె ఎదురు తిరిగి తన జీవితం తాను నిర్మించుకుంది. అంతేకాదు, కళ్యాణి హత్యకు కారకులైన వారిని బయటకు తీసుకొచ్చి దోషుల్ని శిక్షించడానికి సాయపడిన ఆమె ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాను. మళ్లీ చప్పట్లు మోగాయి. నాకు తెలుసు, అవి నాకు ప్రత్యేకంగా కాదు. నాలాంటి చొరవ, ధైర్యం చూపించగలిగిన ప్రతి ఆడపిల్లకి అభినందన పరంపర. న్యాయమూర్తులు లేచి వెళ్లారు. ఆనందంతో నాకు మాట ఇవ్వటం లేదు. ఆదినారాయణరావు గారు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో నమోవాకాలు పలికారు. అమ్మా,
నా కూతురులాంటి ఇంకో అమాయకురాలు వారి బారిన పడకుండా కాపాడావు నువ్వు. నిన్న భగవంతుడు చల్లగా చూడాలి. వారి కళ్ళల్లో దుఃఖాశ్రువులు, ఆనంద బాష్పాలు మిళితమైనవి చెంపల మీదకి జాలువారుతున్నాయి. నేను వారికి నమస్కరించి, మీరు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు, నేను మీకు కృతజ్ఞురాలిని అన్నాను. ఎవరెవరో నన్ను అభినందిస్తున్నారు. బేష్, ఆడపిల్లంటే ఇలా ఉండాలి, బాగా బుద్ధి చెప్పావమ్మా. వాళ్ళు నరరూప రాక్షసులు. ఒక్కో అమ్మాయిని చేసుకోవటం, చంపేయటం, అది ఆత్మహత్యగా చేసేసి ఆ పిల్ల పేరిట ఉన్న ఆస్తిని కాజేయటం. గోముఖ వ్యాఘ్రాలు. నేను బ్రహ్మి చేయి గట్టిగా పట్టుకున్నాను. మేమిద్దరం వస్తున్నాం. ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా అతి త్వరగా మా వైపుకు వచ్చాడు. బ్రహ్మి మెరుపులా నన్ను చుట్టేసి పట్టుకుని అవతలకి లాగేశాడు. అతని చేతిలో నుంచి విసిరిన యాసిడ్ అక్కడున్న ఒక క్లర్క్ చేతి మీద పడింది. అతను వెంటనే ఓ అని అరిచిన ఆర్తనాదం అక్కడంతా ప్రతిధ్వనించింది. వెళ్ళబోతున్నవారు దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నవారు ఒక్కసారి పరుగును వచ్చేసి చుట్టుముట్టేశారు. అతని అరుపులు హృదయ విదారకంగా ఉన్నాయి. చూస్తూ ఉండగానే అతని చెయ్యి అంతా బుసబుస పొంగి చర్మం బుడగలెత్తింది. నేను బ్రహ్మి గుండెల్లో వేటగాడి దెబ్బతిన్న పావురాయిలా ఒదిగిపోయాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండెలు పెద్దగా చప్పుడవుతున్నట్టు వినిపిస్తుంది. నా పెదవులు అదరసాగాయి. బ్రహ్మి నన్ను మరింత దగ్గరగా పదవి పట్టుకున్నాడు. క్లర్క్ని అంబులెన్స్ తెప్పించి పంపించారు. నేను బ్రహ్మి అతని కారులో కూర్చున్నాం. నేను అతన్ని ఆనుకుని అతని గుండెలకు తల ఆనించేసి ఒదిగిపోయి కూర్చున్నాను. బ్రహ్మి నన్ను అలా పట్టుకునే డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారు అద్దాలను ఎత్తేశాడు. కారు కొద్ది దూరం వచ్చిన తర్వాత థ్యాంక్ గాడ్ అన్నాడు. నేను మాట్లాడలేదు. భయమేస్తుందా అన్నాడు. అవునన్నట్లుగా తల తిప్పాను. ఇద్దరం ఇంటికి వచ్చాం. సునీత, విజయ్ అప్పుడే ఇంటికి వచ్చారట. నన్ను పట్టుకుని నడిపిస్తున్న బ్రహ్మిని ఆదుర్దాగా చూస్తూ ఏమైంది అంది. ఎదురు వచ్చి నన్ను తను కూడా పట్టుకుంది. నన్ను హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి సునీత వెళ్ళి సరసి చేత కాఫీ చేయించి పట్టుకొచ్చింది. విజయ్ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. బ్రహ్మి చెప్పింది విని, ఓ దీనికేనా, మాకు ఇది అలవాటే. సునీత మీ గురించి చెప్తుంటే మీరు ధైర్యం కలవారనుకున్నాం ఇన్నాళ్ళు. ఇంత పిరికివారిలా మోగ్గా అయిపోయారేమిటి? నాలోకి మెల్లగా ప్రాణం వస్తుంది. నేను చెప్పాను, నేను పిరికిదాన్ని కాను. నా ఎదురుగా వచ్చే శత్రువుతో నేను ఎంతో ధైర్యంతో పోరాడగలను. కానీ నా వెనక నుంచో, నేను అప్రమత్తంగా ఉన్నప్పుడో నా మీద ఉరికే క్రూర మృగం లాంటి ఆపదలకు భయపడతాను. ఎందుకంటే శారీరకంగా నేను ఆ మృగాలను ఎదుర్కోలేను కాబట్టి. ఆ యాసిడ్ నా ముఖం మీద పడి ఉంటే నా శరీరం గగురు పొడిచింది. బ్రహ్మి ముఖాన ఇంకా అక్కడక్కడ దెబ్బలు ఎర్రగా మచ్చలుగా ఉన్నాయి. బ్యాండేజ్ విప్పారు తప్ప పూర్తిగా మానలేదు. ఆ దెబ్బలకు బ్రహ్మి చచ్చిపోయి ఉండొచ్చు. ఈ యాసిడ్కి నేను ఆకుతైపోయి ఉండొచ్చు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. సునీత మేము కేసు గెలిచామని, వాళ్లకు శిక్ష పడిందని చెబుతోంది. ఎవరెవరో వస్తున్నారు. నా ధైర్య సాహసాలు మెచ్చుకుని అభినందిస్తున్నారు. కానీ నాకు ఏమిటోగా ఉంది. ఆ రోజు ఆఫీసులో కూర్చుని కాగితాలు చూస్తుంటే రిజిస్టర్ పోస్టులో నా పేరు ఒక కవర్ వచ్చింది. సంతకం చేసి తీసుకున్నాను. అది ఆదినారాయణరావు గారు పంపారు. ఆ కవర్లో రిజిస్టర్ కావించబడిన ఒక దస్తావేజు, దానికి పిన్ చేసిన ఒక ఉత్తరం ఉన్నాయి. అమ్మా సుకుమారి, నీకు శతకోటి ఆశీస్సులు. నీ పేరిట ఈ కవర్లో ఈ కాగితాలు పంపిస్తున్నాను. కోర్టులో మేము కేసు గెలవటంతో వరప్రసాద్ వాళ్ల ఇల్లు కళ్యాణి మృత్యుకు ప్రత్యామ్నాయంగా నాకు లభించటం జరిగింది. దీన్ని నేను అనసూయమ్మ గారి ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేసేసి ఆ కాగితాలను నీకు పంపిస్తున్నాను. ఈ ఇంటిని నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అది మా కళ్యాణి లాంటి అభాగ్యుల, బాధాతర్తులైన ఆడపిల్లలకి ఏ రకంగానైనా ఉపయోగపడితే నాకు అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేదీ ఉండదు. ఈరోజు నా కూతుర్ని నేను తిరిగి పొందలేకపోయినా కనీసం నా కూతురు మరణానికి కారకులైన వారు శిక్షింపబడ్డారనే సంతృప్తి, ఇంకో ఆడపిల్ల గొంతు వారు కోయకుండా అడ్డుపడగలిగాం అనే తృప్తి మాకు కాస్త ఓదార్పును కలిగిస్తున్నాయి. మాకు ఈ ఓదార్పును ప్రసాదించిన నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. చచ్చిపోయిన మా కళ్యాణి నీలో మాకు కనిపించినట్లే అయింది. నా భార్య కూడా అలాగే అంటుంది. అమ్మా సుకుమారి, ఈ పేరు నీకెవరు పెట్టారో గాని వారు ధన్యులు. కోర్టులో నువ్వు ఆ రాక్షసుల పాలిబడి వారు పెట్టే బాధలు చెబుతుంటే నువ్వు ఇలా బ్రతికి బయటపడి జీవించటం అనేది కేవలం అదృష్టం అనిపిస్తుంది. మా కళ్యాణి నువ్వు చూపిన ధైర్యంలో 1000వ వంతు కనపరిచిన మాకు మనసు వెడమర్చి చెప్పినా ఈ దురదృష్టం జరిగేది కాదేమో. మా ఇంటి గౌరవం గురించి మాకంటే తనే ఎక్కువ బాధపడింది. అమ్మా, నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఒక సుకుమారే అంటాను.
ఆడపిల్ల తన భర్తని, పిల్లల్ని, ఇంటిని ఎంతగా కావాలని కోరుకుంటుందో, ఎంతగా ప్రేమిస్తుందో మనలో చాలామంది అర్థం చేసుకోరు. తన సంసారం పట్ల ఉన్న ఈ ప్రేమాభిమానాల వల్లనే ఎన్ని బాధలైనా భరిస్తుంది. ఈ కారణం చేతనే చదువుకున్న స్త్రీలు, డబ్బు, సంపాదన ఉన్న ఆడవారు కూడా బాధల్ని దిగమింగుతూ సంసారాన్ని నిలుపుకోవటానికి తాపత్రయపడుతున్నారు. స్త్రీ మనసులో గల ఈ ప్రేమాభిమానాలే అందరికీ ఒక తేలిక భావనకు గురి అయ్యేట్టు చేస్తున్నాయి. ఆమెలో ఈ భావం ఒక బలహీనతగా భావించి అందరూ ఆమెని మానసికంగా దోచుకోవాలని చూస్తున్నారు. ఆడపిల్లలో నా భర్త, ఇల్లు, పిల్లలు అనే భావం పోయి ఆమెకు విరక్తి కలుగుతుందో అప్పుడు ఈ సంసారాలు ఎలా ఉండవు. పిల్లలకి, మగవాడికి స్త్రీ ఎంత ఆసరానో, ఎంత ఓదార్పో వీరంతా అది మర్చిపోతున్నారు. అలా మర్చిపోయిన వారికి గుర్తు చేయాలనే చైతన్యంతో కూడిన ప్రయత్నం స్త్రీలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఆమె విరక్తితో దూరంగా వెళ్ళిపోతుంది. ఇంటిని అమితంగా ప్రేమించే స్త్రీ మనసుని మగవాళ్ళు, పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదరణకి ప్రతి ఆదరణ దొరక్కపోతే ఎంతకాలం అది నిలుస్తుంది? చెయ్యి జారకముందే ఈ అమృత భాండాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవన సౌధానికి పునాది స్త్రీ అనే విషయం మరువరాదు. స్త్రీ ఇల్లుని వదిలేసే రోజులు వస్తే ఈ ప్రపంచంలో మానసిక వ్యాధి పీడితుల కోసం హాస్పిటల్స్, పిల్లల కోసం అనాథ శరణాలయాలు, వృద్ధుల కోసం వృద్ధాప్య వసతి గృహాలు పెరిగిపోక తప్పదు. స్త్రీ తన సంసారాన్ని ఎలా ఒక ఆనందంతో కూడిన బాధ్యతగా స్వీకరిస్తుందో ఆ సంసారం కూడా అదే బాధ్యతతో ఆ స్త్రీని చూడాలి. స్త్రీ, సంసారం ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యత విస్మరించినా అది సంఘానికే పెద్ద ప్రమాదం. మనలో చాలామంది ఈ విషయం పట్ల చాలా అశ్రద్ధ, నిర్లక్ష్యం కనపరిచి తద్వారా దాని ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చేసరికి మానసికంగా ఉద్రేకులుగా, పిచ్చివాళ్లుగా అవుతున్నారు. మా తరం ముగిసిపోతుంది. ఈ మార్పు తీసుకురావలసిన బాధ్యత ఈ తరం మీదనే ఉంది. ఎందుకంటే మా తరానికి లేని బాధలు ఇప్పటి వాళ్లకు ఉన్నాయి. ఇప్పటి వారికి నిత్య జీవితంలో ఎదురయ్యే నైతికపరమైన ఒత్తిడి, వేగం, పోటీ తట్టుకోవాలంటే వారిని సేదతీర్చే స్త్రీ చల్లటి ఒడి ఎంతైనా అవసరం. మగవాడిలో ఈ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత ఆడపిల్లకు కూడా ఉంది. స్త్రీ పురుషులిద్దరూ స్నేహంగా, ప్రేమగా ఉంటే ఈ జీవితంలో ఎదురయ్యే ఈతి బాధలని ఎంతో సులభంగా ఎదుర్కోవచ్చు. ఈ సంఘంలో అన్యాయానికి ఎదురు తిరిగే సుకుమారులు, తమ వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించి అంగీకరింపజేసేట్టు చేయగలిగిన సుకుమారులు ఎంతోమంది ఆడపిల్లలు రావాలమ్మా. క్రమంగా ఈ చైతన్యం వస్తుందనే నా ఆశ. అప్పుడే కళ్యాణి లాంటి ఆడపిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందేమో. తల్లి, నువ్వు స్త్రీల పాలిట ఆశాజ్యోతివి కావాలని, ఇంకా మన చుట్టూ సంఘంలో మూగవేదనా పీడితులైన వారికి చేయూత ఇచ్చి ఆదుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. నీకెప్పుడైనా ఒక తల్లి, తండ్రి దగ్గర కాసేపు సేద తీరితే బాగుండు అనిపిస్తే మా ఇంటికి రామ్మ. మాతో పాటు 10 నిమిషాలు నువ్వు గడిపితే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కళ్యాణే మా దగ్గరకు నడిచి వచ్చిందని అనుకుంటాం. మీ పిన్ని కూడా ఈ మాటే మరీ మరీ రాయమంటోంది. సుకుమారి, మాకు మగపిల్లలు లేరు. ఇది ఏ జన్మ రుణమో. నువ్వు మమ్మల్ని మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఆదుకున్నావు. నీకు మా నిండు 100 బ్రతకాలనే ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇట్లు ఆదినారాయణమూర్తి. ఉత్తరం చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి. ఉత్తరం మడత పెట్టి కవర్లో పెడుతుంటే అనిపించింది, వారు ఇంత ప్రశంస కురిపించేంత ఘనకార్యం నేనేం చేశాను? నిజంగా చూస్తే నేనేం చెయ్యలేదు. నాకు కొన్ని బాధలు ఎదురయ్యాయి. వాటిలోంచి బయటపడాలనిపించింది. ఎదురు తిరిగాను, ప్రాణాలకు తెగించి పోరాడాను. అందువల్ల అలా పోరాడాను. నాకు ఈ జీవితం అంటే చాలా ఇష్టం కాబట్టి. ఆఫ్టర్ ఆల్ మనకు ఉన్నది, తెలిసింది ఒకే ఒక జీవితం. మళ్ళీ పుడతామో లేదో తెలియదు. మనకు లభించిన ఈ బ్రతికే అవకాశాన్ని ఎవరో బాధలు పెట్టి నాశనం చేస్తుంటే మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? కనీసం ఎదురు తిరగటానికి ప్రయత్నమైనా చెయ్యాలి కదా. అది నా సిద్ధాంతం. బాధలు వాళ్ళు నన్ను పెడుతున్నారు, నేనేం చెయ్యను అని నువ్వనుకుంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను వీళ్ళు ఎందుకు బాధ పెడుతున్నారు అని ఎదురు తిరిగితే వాళ్ళు కాస్తైనా తగ్గుతారు. నీ బాధలోంచి ఎవరో వచ్చి రక్షిస్తారని నువ్వెదురు చూస్తూ కూర్చుంటే నీ జీవిత పుణ్యకాలం కాస్త అయిపోతుంది. నిన్ను నువ్వే రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇది నా మతం. ప్రయత్నంలో ఫలితం సాధిస్తామా లేదా అన్నది వేరే ప్రశ్న. ప్రయత్నం చేయటం వరకే మన పని అనుకోవాలి. నేను ఆలోచించేది ఇంతవరకే. ఇంతకంటే గొప్ప పనులేమీ నేను చెయ్యలేదు. గదిలో కవర్ల కోసం వెతుకుతుంటే డ్రాయర్లో ఏవో కాగితాలు చేతికి అందొచ్చాయి. తీసుకుని చూశాను. అది విజయ్ సునీతకి రాసిన ఉత్తరం. సునీ, నేను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను.
నువ్వు నా పక్కన లేకపోతే నా మనసు పని మీద లగ్నం కావటం లేదు. సునీ డార్లింగ్, ప్లీజ్ నాతో పోట్లాడకు. ఐ లవ్ యూ. ఈసారి కనిపించినప్పుడు చెప్తాను. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతాను. 4 గంటలకి మీటింగ్లో మొదటి వరుసలో కుర్చీలో నువ్వు కూర్చుని కనిపించాలి. విత్ కిసెస్, విజయ్. ఈ చీటీ లాంటి ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది. ఎంత దారుణం, ఎంత ధైర్యం ఈ విజయ్కి. నేను డ్రాయర్లో కవర్ల కోసం వెతుకుతుంటే అవి నాకు దొరికే లోపల ఇలాంటివి 4-5 ఉత్తరాలు దొరికాయి. నేను అవన్నీ తీసుకుని వెళ్ళి బ్రహ్మి ముందు పడేశాను. ఎంత పని జరుగుతుందో చూసావా? ఏమిటివి అంటూ చూశాడు. ఒక ఉత్తరం చదవగానే మిగతావి చదవకుండానే భద్రంగా మడత వేసి బొత్తి పెట్టి కవర్లో పెట్టి దాచేస్తూ, ఇతరుల ఉత్తరాలు చదవటం తప్పు కదూ అన్నాడు. ఇతరుల ఉత్తరాలా? అవి ఇతరుల ఉత్తరాలు కావు. సునీతని నిలువున కిందికి దింపేస్తున్న గోతులు. మనం జాగ్రత్త పడకపోతే సునీత వాటిల్లో పడిపోతుంది. సునీతకు అసలు బుద్ధి లేదు. రవికృష్ణ నేర్పిన పాఠం ఇంత త్వరగా మర్చిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అందరూ రవికృష్ణలే అవుతారా? నేను చర్రుమన్నాను. ఆ ఉత్తరాలు చూసి కూడా నువ్వు అంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకేమాత్రం అర్థం కావటం లేదు. ఏం చేయమంటావు నన్ను? ఆ విజయ్ని మెడబట్టి గెంటు. త్వరగా సునీత్తో నీ పెళ్ళయ్యే మార్గాన్ని చూడు. సరే చూడు, సునీతతో మాట్లాడతానులే. అతను వాచి చూసుకున్నాడు. ఏమిటో అర్జెంటు పని అంటే క్లయింట్ను కూర్చోబెట్టొచ్చాను, నేను వెళ్తానంటూ లేచాడు. నేను చెప్పేది వినిపించిందా అన్నాను. ఏమిటి? రెట్టించాను. సునీతతో చెప్పి పెళ్లి ఏర్పాటు చెయ్యమని. అంతేగా, ఇంటికి వెళ్లే వరకు గుర్తుంటుందా అని. నువ్వేం హైరాణ పడకు, నేను చూస్తాను అదంతా అన్నాడు అతను. నేను కుర్చీలో కూర్చుని నెత్తి మీద చెయ్యి పెట్టుకున్నాను. నేను ఈ మధ్య ఈ కోర్టు వ్యవహారంతో ఊపిరాడినట్లుగా ఉన్నాను. సునీత, విజయ్ కలిసి తిరుగుతున్నారు. ఆ మహానుభావుడు ఎంత దూరం తెస్తాడనుకోలేదు. నాకు తెలుసు, బ్రహ్మి కోర్టు కేసులతో చాలా బిజీగా ఉన్నాడు. అతనికి మనసులో ఇంకో ఆలోచనకు చోట్లేదు. నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేది కాదు. వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్లేదో. నేను విజయ్ చీటీ చూశాను. ఐ లవ్ యూ అట. ఎంత సులభంగా అంటాడో. అదొక యమపాశం అని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకి. వృద్ధుల వసతి గృహానికి నా చేతులతోనే ప్రారంభోత్సవం జరగాలని మహిళా మండలి వారు పట్టుబట్టారు. కళ్యాణి తండ్రి కూడా పట్టుపట్టడంతో నేను కాదనలేకపోయాను. మీన్ రమ్మని కోరాను. అతను వస్తానని అంగీకరించాడు. కానీ ఆఖరి నిమిషంలో అతనికి అర్జెంటు కేసు రావడంతో ఆగిపోయాడు. సునీత వస్తానంది, కానీ విజయ్ నిజామాబాద్ వెళ్తుంటే అతని వెంట వెళ్ళిపోయింది. వారిద్దరినీ కలిసి తిరగకుండా చేయాలని నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. నువ్వు తొందరపడకు, అన్నీ అవే సర్దుకుంటాయి అని బ్రహ్మి నన్ను వెనక్కి లాగుతున్నాడు. నాకైతే విజయ్ని ఈ ఇంటి గడప ఎక్కనీయకుండా వెళ్ళగొట్టాలనిపిస్తుంది. నా వెంట డాక్టర్ సుధాకర్, మా ట్రస్ట్ ప్రెసిడెంట్గా వచ్చాడు. మా ఇద్దరినీ తీసుకువెళ్లిన మహిళా మండలి వారు చాలా ఘనంగానే స్వాగత ఏర్పాట్లు చేశారు. నేను వస్తుంటే మంగళ వాయిద్యాలతో ఎదురు వచ్చారు. కారు దిగుతుంటే బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతూ ఉండగా నా నెత్తి మీద పూలు అక్షతలు వేసి పన్నీరు చల్లుతూ ఆ ఇంటి ఆవరణలోకి తీసుకువెళ్లారు. ఆ భవనం అంతా నా రాకకి స్వాగతం పలుకుతూ రంగురంగుల కాగితాల తోరణాలతో, అక్కడక్కడ పూలదండలతో అలంకరించి ఉంది. కారు దిగి లోపలికి అడుగుపెట్టిన నేను ఒక్కసారిగా ఆ భవనాన్ని కలయి చూశాను. అంతా అలాగే ఉంది. ఏ కాస్త మార్పు లేదు. ఇంటి ఆవరణలోనే చిన్న సభావేదిక ఏర్పరిచారు. నా మెడలో దండ వేసి నా భుజాల చుట్టూ షాల్ కప్పారు. నా గురించి ఏవేవో గొప్ప పదాలతో వ్యాఖ్యానాలు చేస్తూ పొగిడారు. నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఫంక్షన్ అయిన తర్వాత నన్ను రమ్మని తీసుకువెళ్ళి ఇంటి ముఖద్వారానికి కట్టిన రిబ్బన్ని కత్తిరించడానికి నా చేతికి చిన్న వెండి కత్తెర ఇచ్చారు. నేను ఆ ఎర్రటి రిబ్బన్ కత్తిరిస్తుంటే అది రిబ్బన్లా కాకుండా కొన్ని వేల మంది అజ్ఞాతంగా పడి ఉండి మోగ వేదన అనుభవిస్తున్న వారికి సాంప్రదాయపు మూఢాచారాలను కత్తిరిస్తున్నట్లుగా అనిపించసాగింది. రండి. ప్రెసిడెంట్ ఎంతో అణకువగా మన్ననతో నన్ను ఆహ్వానిస్తూ తీసుకువెళ్ళి లాంఛనప్రాయంగా ప్రతి గదిని చూపిస్తూ ఏ గదిని దేనికోసం కేటాయించారో వివరంగా చెప్పసాగింది. ఒక్కో గది ఒక్కొక్క జ్ఞాపకం. ఆ ఇంట్లో ఒక అమ్మాయి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం అలమటిస్తూ పారిపోవటానికి దారి వెతుకుతున్నట్లుగా అడుగుల శబ్దం వినిపిస్తుంది నాకు. భవనం పైభాగంలోకి వచ్చాం. అక్కడ ఆ చిన్న గది ఆయాకి ఇచ్చామని చెప్పారు. ఆ గది తలుపులు తెరుస్తుంటే నా శరీరం మంది. అక్కడ ఎవరో కాళ్ళు చేతులు కట్టిపడేసిన అమ్మాయి మూలుగు దారుణంగా వినిపిస్తూ నా చెవులను బద్దలు చేస్తుంది. ఆ జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయే తప్ప భయపెట్టడం లేదు. నేను పైభాగంలో నిలబడి ఒక్క క్షణం తదేకంగా చూశాను. అక్కడి నుంచి చూస్తే చెట్ల చాటు నుంచి కనిపిస్తున్న కాలువ, దానిలో ఒక సరుకుల పడవ వయ్యారంగా గాలికి తెరచాప రెపరెపలాడుతుండగా మెల్లగా కదులుతూ వెళుతుంది.
ఆ కాలువ నన్ను గుర్తుపట్టగలదా? అర్ధరాత్రి వాన పడుతున్న ఆ చీకటి వేళ నన్ను ఆ ఒడ్డుకు చేర్చింది. నిజంగా నేనేనా ఆ వ్యక్తిని? నేనెప్పుడూ అంటాను బ్రహ్మితో, అవతల ఒడ్డున నువ్వు ఉన్నావు కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను అని. కానీ అతను అంగీకరించడు. అవతల ఒడ్డున నేను ఉన్నాను అన్నది కేవలం యాదృచ్ఛికం. నేను నీకు తోడుగా ఉన్నాను, సాయం చేశాను అని నువ్వు అనుకోవటం కేవలం నా నెత్తి మీద కిరీటం పెట్టడమే. నేనున్నా లేకపోయినా, అసలు ఎవరు తోడు ఉన్నా లేకున్నా నువ్వు ఈ పని చేసుండేదానివే. అది నీలో వచ్చిన చైతన్యం. నేను ఊపిరి పోసింది లేదు. ఫలితం ఏమవుతుందా అని అంచనా వేయకుండా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యం అనుకునే మనస్తత్వం నీది అనేవాడు. నేను ఆలోచనలో పడేదాన్ని, కాసేపు మీమాంసకు గురయ్యి, కానీ నువ్వు నాకు చేసిన సాయాలు అనేదాన్ని. అది కూడా అసంకల్పిత చర్యే. నేను సాయం చేస్తానని ఆశపడి కానీ, నా దగ్గర వాగ్దానాలు తీసుకుని కానీ నువ్వు ఆ పనులు ప్రారంభించలేదుగా అనేవాడు. ఇందులో ఏది నిజం? అతనన్నదా, నేను అనుకున్నదా? ఏమో ఆ భగవంతుడికే తెలియాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? కార్యదర్శి పిలవటంతో ఉలికిపాటుగా ఇటు తిరిగాను. రండి, కిందికి వెళ్ళటానికి దారి ఇస్తూ అంది. నేను అనుసరించాను. మెట్ల దగ్గర వృద్ధులు కొందరు నిలబడ్డారు. వారిని పరిచయం చేస్తోంది అధ్యక్షురాలు. వారు నాకు దండాలు పెడుతున్నారు. నాకు ఈ ఆర్పాటం అంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరో అంటున్నారు, ఒక ఆడపిల్ల, అందులోనూ ఇంత చిన్న వయసులో ఇంత చేయగలగటం నిజంగా చాలా అద్భుతం. నాది చిన్న వయసా? 100 సంవత్సరాల పైబడినంత సుదీర్ఘ జీవితం గడిపినట్టుగా అనిపిస్తుంది ఈ జీవితకాల అనుభవం. మనిషికి వయసుతో కాదు పెద్దరికం వచ్చేది, ఆ వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో. నాకు ఆ అనుభవాలు ఎన్నెన్నో. అందుకే నాకు చాలా పెద్ద వయసు అనిపిస్తుంది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తూ సరస్సు చెప్పింది. అమ్మ, కమలమ్మ గారికి యాక్సిడెంట్ అయింది. బ్రహ్మీబాబు ఊళ్ళో లేడు. సునీతమ్మ విజయ్తో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇందాకే ఫోన్ వచ్చింది. నాకు కంగారుగా ఉంది. దెబ్బలు బాగా తగిలాయట. నాకు మతిపోయినట్లయింది. ఏమిటి చేయటం? బ్రహ్మి ఊళ్ళో లేడు. సునీత ఎక్కడుందో? నాతో అత్తయ్య మాట్లాడదయ్యే. ఏం చెయ్యటం? నేను ఒక్క క్షణం కూడా సంశయం పెట్టుకోదలుచుకోలేదు. సంశయాలకి పట్టుదలకి ఇది సమయం కాదు. నేను వెంటనే వెళ్ళాను. అత్తయ్య హాస్పిటల్లో ఉంది. కాళ్ళకి చేతులకి బాగానే దెబ్బలు తగిలాయి. నన్ను చూడగానే ఏడ్చేసింది. అదేంటో నాకు కూడా గుండె ద్రవించినట్లయింది. నేనే ఆమె తలను దగ్గరకు తీసుకున్నాను. నేను వచ్చేశానుగా, నీకేం భయం లేదు అన్నాను. అబ్బాయి ఎక్కడన్నా వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇస్తాను అన్నాను. కానీ బ్రహ్మి రావటానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజులు అత్తయ్యని నేనే దగ్గరుండి చూసుకున్నాను. సుఖి ఆవిడ నన్ను పట్టుకుని ఏడ్చేసింది. నిన్నెన్ని మాటలు అన్నాను, అయినా నువ్వు అలా అనొద్దు అత్తయ్య. అయిన వాళ్ళం, ఒకరిని ఒకరు కోపంతో ఏదో ఒకటి అనుకుంటాం. ఆ క్షణంలో ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళు దూరం వెళతాం. అసలు మనసులో ఉన్న ప్రేమలు ఎక్కడికి పోతాయి? వాడు అసలు పెళ్లి చేసుకోడేమోనని నాకు భయంగా ఉంది. నీకు అలాంటి భయాలేమొద్దు. బ్రహ్మి పెళ్లి త్వరగా జరిపించే బాధ్యత నాది. సరేనా? నా బంగారు తల్లి, చచ్చి నీ కడుపున పుడతాను. జన్మంతా నీకు రుణపడే ఉంటాను. నా గడ్డం పుచ్చుకుంది. అత్తయ్య కళ్ళల్లో ఆనందం నేను మర్చిపోలేనిది. బ్రహ్మి వచ్చాడు. అతను రాగానే అత్తయ్య తనే నేనెంత బాగా చూశానో చెప్పింది. అతను నా వైపు కృతజ్ఞతగా చూశాడు. ఎంతైనా నువ్వు అత్తయ్యవి కదా అమ్మా అన్నాడు చిరునవ్వుతో. ఏమిటో తన కర్మకాలే అట్లా అయిపోయింది, కానీ నా ఇంటికి కోడలుగా రావలసిన పిల్ల కదరా అంది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను వరండాలో ఉంటే బ్రహ్మి వచ్చాడు. చాలా థ్యాంక్స్ సుమా అన్నాడు. దేనికి? నేను లేనప్పుడు అమ్మని ఇంత బాగా చూసుకున్నందుకు. అమ్మ తెలివి తక్కువగా మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకుని రాకుండా ఉండలేదు నువ్వు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు అత్తయ్య మీద కోపం లేదు. ఆవిడ వైపు నుంచి ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను అత్తయ్యకి ఒక వాగ్దానం ఇచ్చాను, అది తీర్చాలి అన్నాను. ఏమిటది అన్నాడు. నేను దూరంగా వెలుగుతున్న వీధి దీపాల వైపు చూస్తూ చెప్పాను. సాధ్యమైనంత త్వరగా నీకు పెళ్లి జరిగేలా చూస్తానని. ఈ మాట వినగానే అతను నిటారుగా అవటం నేను గమనిస్తూనే ఉన్నాను. కాస్త ఆగి అన్నాడు, అలాగే. అమ్మకు బాగా తగ్గని? ఆమె లేవలేనట్లుగా ఏం లేదు. వెంటనే నీ పెళ్లి జరిగిపోవాలి అన్నాను. అదేమిటి? ఇది ఎట్లా అమ్మా? అరెస్ట్ వారెంటా? ఎలాగైనా అనుకో, వారం రోజుల్లో నీ పెళ్లి జరిగిపోవాలి. అతను మాట్లాడలేదు. నేను అతని వైపు సూటిగా తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశాను. వారం రోజుల్లో నీ పెళ్లి జరగకపోతే నేనే నీ కంటికి కనిపించను.
ఇక్కడ అత్తయ్యకు నీకు దగ్గరగా ఉండాలనుకుంటావో దూరంగా వెళ్ళిపోమంటావో నీ ఇష్టం. ఇక దీని గురించి నేనేం చెప్పను నీకు అనేసి అత్తయ్య గదిలోకి వచ్చేశాను. నేను వస్తుంటే వెనక నుంచి సుకుమారి అని అతను ఆతురతగా పిలవటం వినిపించింది. కానీ నేను వెనక్కి తిరగలేదు. కొన్ని సమయాల్లో ఎంత కష్టమైనా సరే బాధ పైకి కనపరచకుండా మనసుని వజ్రకఠోరంగా ఉంచుకోవాల్సి వస్తుంది. నాకు ప్రస్తుతం బ్రహ్మి పెళ్లి విషయంలో ఆ సమయం ఎదురైందనిపించింది. ఇది నాకు ఒక పరీక్షాకాలం, చాలా కష్టమైనది కూడా. అయినా గెలవక తప్పదు. అది నా కోసం కాదు, అతని కోసం, అత్తయ్య కోసం. నేను వారిద్దరికీ దగ్గరగా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి అమలు పరచాల్సిన బాధ్యత నా భుజాలపైనే ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. సునీత, బ్రహ్మి ఎలాగో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2 నెలలు ఎందుకు, 1 వారం చాలు. పెళ్లి దగ్గరకొచ్చింది. కానీ మా ఇంట్లో హడావిడేమీ లేదు. అత్తయ్య నన్ను ఇప్పుడు ఎంతో బాగా చూస్తుంది. నేను ఆ రోజు రాత్రి అడిగిన మర్నాడే అత్తయ్య నేను ఆవిడ గదిలోకి రాగానే దగ్గరకు రమ్మని పిలిచి నా చెంపలు పుణికి ముద్దు పెట్టుకుని, నువ్వేం మంత్రం వేశావో ఏమిటో, బ్రహ్మి రాత్రి నా దగ్గరకు వచ్చి కూర్చుని వారం రోజుల్లోపు తాను పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. నా బంగారు తల్లి, ఇదంతా నీ చలువే, మా ఇల్లు నిలబెట్టిన దానివవుతున్నావు అంటూ ప్రశంసల వర్షం కురిపించేసింది. అది వినగానే నాకు ఆనందం కలిగింది. బ్రహ్మి నా మాటని అంత త్వరగా మన్నించినందుకు వెంటనే సంతోషం కలిగిన క్షణం అది. కానీ క్రమంగా ఒక నిస్పృహ కూడా మొదలైంది. ఎంత సునీత నాకు దగ్గర స్నేహితురాలైనా బ్రహ్మికి పెళ్ళయిన తర్వాత అతని మీద నాకు ఒక అధికారం ఉంటుందా? లోపల భయం వేస్తుంది. అయినా నిగ్రహించుకున్నాను. అసలు భయం దేనికి? బ్రహ్మి మీద నాకు ఎలాంటి అధికారం కావాలని కోరుకుంటున్నాను? ఒకవేళ అతను నాకు ఇచ్చినా నేను దాన్ని ఏం చేసుకుంటాను? అత్తయ్య పెళ్లికి కావలసిన ప్రతి పని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా చేతనే చేయిస్తుంది. సునీతకు కావలసిన నగలు, చీరలు సమస్తం నా చేతనే సెలెక్ట్ చేయిస్తుంది. బ్రహ్మి శుభలేఖలు వద్దన్నాడు. పెళ్లి క్లుప్తంగా జరగాలన్నాడు. అతను పెళ్లికి అంగీకరించడమే ఒక పెద్ద సంతోషం. ఇక వాటి ప్రాధాన్యతలు చెప్పి అతన్ని చిరాకు పెట్టకూడదని అనుకుంది అత్తయ్య. సునీతను చూసి అత్తయ్య మురిసిపోతుంది. మధ్య మధ్యలో వాడిపోయి ఉన్న నా ముఖం చూసి ఏమనుకుందో ఏమిటో. బ్రహ్మి పెళ్ళి అవగానే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. కొత్త కాపురం, వాళ్ళిష్టం వాళ్ళది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, నాదంతా కాస్త చేదస్త స్వభావం. ఇక కొడుకైనా కూతురైనా నాకు నువ్వే దిక్కు. అత్తయ్య ఎవరిని మురిపించాలని చూస్తుందో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య పెళ్లికి నాకు కూడా చేరుకుంది. ఒక చెంప పొదుపు పొదుపు అంటూ పెళ్లి ఘనంగా చేయనీయకుండా చేసి సునీత షాపింగ్ అంటూ వేలకు వేలు తగలబెడుతూనే ఉంది. పెట్టెలు కారు నిండా మోసుకొస్తూనే ఉంది. పొదుపు అంటూ చెప్పి ఇట్లా బజారంతా తీసుకురాకపోతే ఈ ఖర్చంతా కూడా మానేసి ఏ పేదలకైనా దానం ఇవ్వరాదు అన్నాను సునీతతో. నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు, నాకు తెలుసులే అంది. నా పెళ్ళవుతోందిగా, నాకేం కానుక చదివిస్తున్నావు అంది పైనుంచి. నా దగ్గరేముంది ఇవ్వటానికి అన్నాను. మరీ అంత బేలగా చూడకు, భయం వేస్తుంది నాకు అంది. సునీత చాలా సంతోషంగా ఉంది. విజయ్ మళ్ళీ కంటికి కనిపించకుండా పోయాడు. బీహార్లో ఉన్నాడట, ఏవో మీటింగ్స్ అట. పేడా పోయిందనుకున్నాను నేను. బ్రహ్మి నా కంటికే కనిపించడం లేదు. ఏవో పనులంటూ బిజీగా ఉంటున్నాడు. ఇంట్లో భోజనానికి కూడా రావటం లేదు. కనీసం ఈ వారం రోజులైనా అతనికి దగ్గరగా ఉండాలని మనసు ఎంతగానో తప్పిస్తుంది. ఆ తర్వాత అతనికి ఎలాగూ టైం ఉండదు. నాకు అతని మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. అతని పెళ్ళి అనే ఈ సంఘటనని నేను ఎదుర్కోగలిగేంత ధైర్యం, మనోబలం అతను నాకు రవ్వంత కూడా ఇవ్వటం లేదు. అతను ఏ క్షణంలోనైనా ఏదో ఒక వంక పెట్టుకుని ఈ పెళ్లి జరగదు అని ఆప్ చేస్తాడని నాకు గాఢ నమ్మకం. కానీ దాని ఛాయలేవి నాకు కనిపించటం లేదు. నేనేం చెయ్యను? నా చేతుల్లో ఏముంది గనక ఒక బొమ్మలా చూస్తూ ఉండిపోతున్నాను. ఇక్కడ నా తెలివితేటలు, సాహసం ఏమీ పనిచేయటం లేదు. పైకి నవ్వు తెచ్చుకుని సునీత చూపిస్తున్న గాజులు, చీరలు బాగున్నాయో లేదో చెప్తున్నాను. పెళ్లి రోజు దగ్గరకొచ్చేసింది. ఒక హోటల్ హాలులో ఒక 20 మంది ఆహూతుల సమక్షంలో పెళ్ళవుతుంది. నా గుండెల మీద టన్నుల భారం మోస్తున్నంత భారంగా ఉంది. నేను చాలా ధైర్యంగా ఉండగలనని అనుకున్నాను. బ్రహ్మికి పెళ్ళైనా కాకపోయినా నాకు ఏ విధమైన భేదము ఉండదని భావించాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది, నా మనసు నన్ను మోసం చేసేసింది. ధైర్యం అన్నది నాకు ఎక్కడా దరిదాపుల్లో కనిపించడం లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న అపురూపమైన స్నేహబంధాన్ని ఉరితీసేసి నిర్జీవం చేసి ఇక దాని భవిష్యత్తు అనేది లేకుండా చేసే రోజు అనిపిస్తుంది. నేనెవ్వరికీ తెలియకుండా ఢిల్లీకి టికెట్ రిజర్వ్ చేయించి తెప్పించుకున్నాను. అక్కడి నుండి ఋషికేశ్ వెళ్ళిపోతాను. అక్కడ గంగానది ఒడ్డున ఆశ్రమాలు చాలా ప్రశాంతంగా ఉంటాయట. అక్కడే ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని శేష జీవితాన్ని గడిపేస్తాను.
నా జీవితం ఎలా గడపగలనా అనే అపనమ్మకం కానీ భయం కానీ నాకేమాత్రం లేవు. నాకు అలవడిన ఈ అనుభవం, ఈ తెలివితేటలు, ఈ నిర్భయత్వంతో ఈ ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలో నన్ను పారేసినా నేను బతకగలను. కానీ నా బాధ ఒక్కటే, బ్రహ్మి సునీత ఏకమయ్యి నన్ను ఒంటరిదాన్ని చేశారు. అది నా వ్యధ. ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా నా మనసును అర్థం చేసుకోలేకపోయారు. అదే నా అంతరంగాన్ని కార్చిచ్చులా దహించి వేస్తుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. అత్తయ్య పెళ్లి హాలు దగ్గరికి వెళ్ళిపోయింది. సునీత బ్యూటీ సెలూన్కి వెళ్ళి ముస్తాబై సరాసరి వస్తానంది. నేను మెల్లగా లేచి స్నానం చేసి సునీత కోరిన విధంగా తను నాకు ఇచ్చిన పట్టుచీర కట్టుకుని ముస్తాబయ్యాను. బ్యాగ్లో నా సామాను సర్దుకున్నాను. వాటిల్లో కొద్దిగా బట్టలు, పుస్తకాలు, బ్రహ్మి నాకు ఇచ్చిన కోతి బొమ్మ పెట్టుకున్నాను. ఇల్లంతా నీట్గా సర్దాను. సునీత, బ్రహ్మేల గది నా చేతులతోనే అలంకరించాను. వారికి అక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరం రాసి పెట్టాను. ఆఫీస్ గదిలో ఉన్న అకౌంట్స్ పుస్తకాలు, డ్రాయర్ తాళాలు సునీత టేబుల్ మీద పెట్టాను. ఇల్లంతా ఓసారి కలిగి చూశాను. గట్టిగా ఊపిరి పీల్చాను. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. ఎన్ని రోజులో ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది. నాదంటూ ఒక వ్యక్తిత్వం, ఒక గుర్తింపు, ఒక స్వేచ్ఛ నాకు ప్రసాదించింది. నాకు తెలియకుండానే అప్రయత్నంగా చేతులు జోడించాను. ఆ నమస్కారం ఆ ఇంటికి, అనసూయమ్మ గారికి కూడా అనిపించింది. బయలుదేరటానికి సిద్ధమేనా? వెనక నుండి వినిపించింది. ఉలిక్కిపడి గిర్రున వెనక్కి తిరిగాను. ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం అతని వైపు నుండి చూపులు మరల్చుకోలేనట్లు అలాగే చూస్తూ ఉండిపోయాను. అతని ముఖంలో బుగ్గన చుక్క, నుదుట పొడుగాటి కళ్యాణ తిలకం. మునుపెన్నడూ చూడనంత అందంగా ఉన్నాడు. నేను నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను అన్నాడు. నువ్వెందుకు శ్రమ? అస్పష్టంగా అన్నాను. నువ్వు రాకపోతే నా పెళ్ళి ఆగిపోతుందని భయం. నేనా? ఎందుకు రాను అన్నాను కంగారుగా. నేను పెళ్లికి రానని, ఇటు రైల్వే స్టేషన్కి వెళుతున్నానని ఇతనికి ఎలా తెలిసింది? ఏమో, నాకు అనిపించింది. బహుశా నీ మనసు నీకంటే నాకై బాగా తెలియటం వల్లేమో. రా వెళదాం. అతను నా చెయ్యి అందుకోవటానికి దగ్గరగా వచ్చాడు. నేను ఒక అడుగు వెనక్కి వేశాను. ఆగు, నా దగ్గరకు రాకు. నా మనసు అర్థమైతే నువ్వు ఈ పని చెయ్యవు. ఏ పని? అతను సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నేను చెప్పలేకపోయాను. చెప్పు, ఏం పని అడిగాడు మళ్ళీ. నేను మౌనం వహించాను. నోటి మీద చెయ్యి ఆనించుకున్నాను. అతను ఒక అడుగు దగ్గరగా వేసి అన్నాడు, నీ పెదవులు దాచినా నీ కళ్ళు దాచలేవు. ఏ పనో నాకు తెలుసు. నీ మనసు నాకు బాగా తెలుసు కాబట్టే ఈ పెళ్లి ఎంత త్వరగా జరగాలని నేను కోరుకున్నాను. అబద్ధం, వెళ్ళు. నేను అస్సలు రాను. నేను అక్కడి నుంచి గదిలోకి పారిపోబోతుంటే అతను చప్పున పట్టుకున్నాడు. నేను పెనుగులాడుతూ అన్నాను, నీ మనసేమిటో నాకు తెలుసా? తెలీదా? వదులు నన్ను, వెళ్ళు. నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటే ఇక్కడేంటి గొడవ? పెళ్లి కూతురుతో సహా అందరూ నన్ను తిట్టడానికా? ఏడుపు వచ్చేసింది నాకు. అతను నన్ను కదలనీయలేదు. పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళడానికే వచ్చాను నేను. పెళ్లి కూతురు కోసమే పంపారు నన్ను. వాళ్ళు మనిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. ఏమిటి, ఇంకా అర్థం కాలేదా? సుకుమారి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ ముహూర్తానికే, ఇప్పుడే. నేను ముందే చెప్తానంటే సునీత సస్పెన్స్ అంటూ ఆఫ్ చేసింది. ఈ వారం రోజుల నుంచి నువ్వు నా మీద విరుచుకుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను నేను. నువ్వు ఆ పని చెయ్యకపోయేసరికి నాకు భయం వేసింది. అతను నా 2 చేతులు అందుకుని గుండెలు కానించుకుంటూ, చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా సంశయమా, అభ్యంతరమా? దీనంగా చూస్తూ అడిగాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాను. అతను ఏమాత్రం తొట్టుపాటు లేని తగ్గు స్వరంతో చెప్పాడు, నీకు చాలా దుడుకు స్వభావం. ఇప్పుడు ఏ కష్టం ఎత్తి మీదకి తెచ్చుకుంటావో అనే భయం నన్ను నిత్యం వేధిస్తూనే ఉంటుంది. నా పనుల మీద నేను ప్రశాంతత, శ్రద్ధ చూపలేకపోతున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ గురించిన ఆదుర్ద తగ్గుతుంది. ఈ పుకార్లకు స్వస్తి చెప్పినట్టు అవుతుంది. అతను హఠాత్తుగా నా చేతులు వదిలి 2 చేతులతో నా ముఖం పట్టుకున్నాడు. సుకుమారి, ఒక్కటి మాత్రం వాగ్దానం చేస్తున్నాను. పెళ్ళయిన తర్వాత కూడా నీకిష్టమైతేనే మనం భార్యాభర్తలుగా ఉందాం. లేదంటే ఇప్పటిలాగే స్నేహితుల్లాగే ఉంటాం. నన్ను నమ్ము, సరేనా? బ్రహ్మి బేలగా చూశాను. ఇదేమిటి, నా కళ్ళు తిరుగుతున్నాయి? సునీతకి నీకు పెళ్లి కాదా? ఫూలిష్గా మాట్లాడుకు. నేను సునీతను చేసుకుంటానని ఎలా అనుకున్నావు? మాటల రూపంలో నీతో ఎన్నోసార్లు ఈ సూచన వినిపించాను. నువ్వు అర్థం చేసుకోలేదు. ఇందులో నా తప్పేం లేదు. నీ కోసం నేను ఎన్నేళ్లైనా వేచి ఉండటానికి సిద్ధమయ్యాను. కానీ వారం రోజుల్లోగా నా పెళ్లి జరగాలని నువ్వు షరతు పెట్టావు. నువ్వు లేకుండా నా పెళ్లి ఎలా అవుతుంది చెప్పు? నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఉధృతమైన వరదల మీద మోస్తున్న భారం ఏదో కరగటం ప్రారంభించి కన్నీటి గంగలా మారుతున్నట్లుగా. మరి అత్తయ్య, అమ్మకి నిన్నే చెప్పాను నేను పెళ్లి చేసుకుంటుంది సునీతను కాదని.
నిన్ను అని. మొదట కాస్త గొడవ చేసినా చివరికి నా ఇష్టం ఇదే అని చెప్పిన తర్వాత అంగీకరించింది. అరెరే, ఏమిటిది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? గాబరాగా అడిగాడు. నువ్వు రావటం ఆలస్యం అయి ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. మళ్ళీ నీ కంటికి కనిపించేదాన్నే కాదు. ఓ మై గాడ్! అతను నా తలని గుండెలకు బలంగా హత్తుకున్నాడు. నాకు భయంగా ఉంది. థ్యాంక్ గాడ్! డగ్గుత్తికతో అంటూనే అతను హఠాత్తుగా నా ముఖం నిండా ముద్దులతో ముంచెత్తాడు. అలాంటి పిచ్చి ఆలోచన కలలో కూడా రానివ్వకు. నువ్వు నాతో పోట్లాడి అలిగి ఆగ్రహపడి నీకు కావలసిన విధంగా జరిపించుకో. అంతేగాని అతను నా గుండెల్లో తలదాచుకుంటూ మనకి ఇప్పటికి వచ్చిన ఈ ఎడబాటు, కష్టాలు, ఒంటరితనం సరిపోలేదా? ఎంతో హాయిగా ఉండాల్సిన వాళ్ళం. ఎంతో టైం కష్టాలతోనే అయిపోయింది. ఇకనైనా నవ్వుతూ ఆనందంగా హాయిగా ఉందాం. ఏమంటావు చెప్పు అన్నాడు. నా గొంతులో నుంచి మాటే రావడం లేదు. అవును అన్నట్టుగా తల ఊపాను. ఇంతలో హఠాత్తుగా తలుపు చప్పుడైంది. బ్రహ్మి తిరిగి చూశాడు. గుమ్మంలో సునీత నిలబడి ఉంది. బ్రహ్మి మెల్లగా నన్ను వదిలేశాడు. అతని చెయ్యి మాత్రం నా చేతిని వదలలేదు. వదిలితే మళ్ళీ నేను ఎక్కడో దూరంగా వెళ్ళిపోతాను అన్నట్లుగా పట్టుకుని ఉంది. సునీత మా ఇద్దరిని చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని, ఏంటి మీ ఉద్దేశం? మా అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి సంగతి మర్చిపోయారా అంది. బ్రహ్మి టైం చూసుకున్నాడు. వచ్చేస్తున్నాం సునీత అన్నాడు. మాస్టారు, సమస్యలో ఏమైనా పడ్డారా అంది. ఏం లేదు. బ్రహ్మి నా వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు. థ్యాంక్ గాడ్! నేను రావటం 5 నిమిషాల ఆలస్యమైతే పెద్ద సమస్య జీవితాంతం నన్ను వేధించి ఉండేది. సుకుమారికి రహస్యం చెప్పేశారా? చెప్పేశాను అన్నాడు అతను. ఆగండి, కారులో దండలున్నాయి. అక్కడి వరకు ఎందుకు మోసుకెళ్ళటం? ఇక్కడే వేసుకుందరు కానీ. సునీత పరిగెత్తికెళ్ళి కారులో ఉన్న పెద్ద గులాబీ దండలు మోసుకొచ్చింది. ఇద్దరికి ఇచ్చి పెళ్ళయిన తర్వాత ఇద్దామనుకున్నా. నాకు మిమ్మల్ని చూస్తే అదేదో అయిపోయినట్టే ఉంది. ఈ దండలు వేసుకోండి అంది వాచి చూస్తూ. అసలు ముహూర్తం ఇప్పుడే అంది. నేను బ్రహ్మి దండలు మార్చుకున్నాం. సునీత ఫోటో తీసింది. సునీత దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ చెయ్యి చాపి బ్రహ్మికి కరచాలనం చేసి అభినందించింది. కంగ్రాచులేషన్స్ అంటూ నాకు చెయ్యి అందివ్వబోతుంటే నేను ఆ చెయ్యి పట్టుకుని లాగి సునీతను కౌగిలించుకున్నాను. థ్యాంక్ యూ అన్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇకనైనా కాస్త ఆవేశం తగ్గించుకుని స్నేహితులను అర్థం చేసుకోవడం నేర్చుకో అంది. పదండి, టైం అవుతుంది అంటూ తొందర చేసింది. మేము ముగ్గురం కారు వైపు నడుస్తున్నాం. ముందర వెళుతుంది. వెనక నేను బ్రహ్మి వెళుతున్నాం. మేమిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నాం. ఆ స్పర్శ ఇప్పుడు చాలా ఆనందంగా, ధైర్యం ఇస్తున్నట్లుగా, మేమిద్దరం వేరువేరు కానట్లుగా, ఒకే వ్యక్తి అయినట్లుగా, మనసు అయినట్లుగా అనిపించసాగింది నాకు. బ్రహ్మి నా మనసులో ఆలోచన అర్థమైనట్టు నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నూతన జీవితం వైపు మా ప్రయాణం ప్రారంభమైంది. 2 ఏళ్లు గడిచాయి. ఆ రోజు ట్రింగ్ ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగింది. ఏదో ఆలోచనలో ఉన్న నేను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. నేను మంచం మీద నుంచి దిగొస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మళ్లీ మోగింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా పోస్ట్ మ్యాన్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కవర్ చూశాను. సునీత రాసింది. నేను తలుపు వేసి కవరు చించి చదువుతూ లోపలికొచ్చాను. సునీత ఇప్పుడు కాన్పూర్ ఐఐటిలో చదువుతుంది. మొన్నే సెలవులకు వచ్చి వెళ్ళింది. సునీత ఉత్తరంలో ఇలా ఉంది. సుకుమారి, నేను క్షేమంగా చేరాను. నా సెలవులు ఒక అందమైన కలలా ఇట్టే గడిచి అయిపోయాయి. ఇక్కడికి వస్తే హాస్టల్ రూమ్ ఎంతో పేలవంగా, జీవరహితంగా కనిపిస్తుంది. నన్ను ఇక్కడ ఉదయం ఎవరు లేపుతారు? ఎవరు బతిమాలుతారు? ఎవరు కాఫీ ఇస్తారు? నేను అప్పుడప్పుడు నా టేబుల్ మీద లేవగానే కనిపించేట్టు పెట్టుకున్న మీ ఇద్దరి ఫోటోతో మాట్లాడతాను. లేవగానే గుడ్ మార్నింగ్ అంటాను. క్లాసులకు వెళ్ళేటప్పుడు బై చెప్తాను. రాగానే హలో అంటాను. ఈ ఉత్తరం రాస్తూ ఈ ఫోటోలో ఉన్న మీ ఇద్దరిని చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. అమ్మా నాన్న ఎరగని నా జీవితానికి మీరు ఆ లోటుని తీర్చారు. బ్రహ్మిని అడిగానని చెప్పు. ఆదివారం ఫోన్ చేస్తానని చెప్పు. మళ్ళీ సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నా. మీ సునీత. కిటికీ దగ్గర నుంచి టేబుల్ దగ్గరున్న మా పెళ్లి ఫోటో దగ్గరకు వచ్చాను. అందులో బ్రహ్మి చిరునవ్వుతో ఉన్నాడు. నేను సీరియస్గా ఉన్నాను. నేను టేబుల్ మీద మోచేయి చెంపకు చేర్చి ఆ ఫోటోని తదేకంగా చూస్తున్నాను. చూపుడు వేలు కొనగోటితో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ రాశాను. మా ఇద్దరికి పెళ్ళైన మరుక్షణం నుంచి నాకు జీవితమే మారిపోయింది. బ్రహ్మి పెళ్ళైన తర్వాత మొదట్లో అసలు మేము ఇద్దరం కలిసి ఉండటంలో గల ఆనందం, తృప్తి నేను పొందేలా చేశాడు. తర్వాత మెల్లగా నా గతం ఒక పీడకలలా నేను మర్చిపోయేలా చేశాడు. ఆ తర్వాత అతను నాకు దాంపత్య జీవితపు మధురిమ చూపించాడు.
ఇల్లంతా చూశాను. ఇది నా ఇల్లు, స్వేచ్ఛ, ఆనందంతో కూడిన ఈ ఇల్లు నా సొంతం. ఈ భావన నాకు ఎల్లవేళలా గుర్తొస్తూ ఆనందం కలిగిస్తూ ఉంటుంది. బ్రహ్మితో జీవితంలో ఒక ఆడపిల్ల మనసు కలిసిన మగవాడితో ఎంత ఆనందంగా ఉండగలదో ఆ ఆనందాన్ని చూస్తున్నాను నేను. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా బ్రహ్మి. నేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళలో లీలగా వద్దన్న అశ్రువులు నిండుకుంటున్నాయి. అతను ఒక్క క్షణం నా కళ్ళల్లోకి సునిశితంగా వెతుకుతున్నట్లుగా చూశాడు. వెంటనే 2 చేతులతో ఎత్తి మా పడక గదిలోకి తీసుకొచ్చాడు. నేను అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అతని గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఇది నా కథ, నా ఈ జీవిత కథ. నా చుట్టూ ఉన్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పును గాని మనోధైర్యాన్ని గాని కలిగిస్తే అంతకు మించిన ఆనందం, తృప్తి నాకింకేమీ ఉండవు అని భావిస్తున్నాను. సెలవు. సుకుమారి. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.